Praise the Lord. Hallelujah. Welcome to the YouTube channel of Joseph Prasanna Kumar. సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు నామమందు మిమ్మల్ందరినీ కూడా ఈ కృపా గడియలు అనేటువంటి కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తుంటున్నాను. ప్రతిరోజు కూడా దేవుడు తన వాక్యము ద్వారా మీతో మాట్లాడుతూ మీ జీవితములను సరిచేస్తూ మరికొంతమంది జీవితములను బలపరుస్తూ మరికొంతమంది కుటుంబములలో ఆయన తన కార్యములను చేస్తుంటుండగా సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమేన్. మరి ఈ మారు దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడబోతుంటున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము విధేయతలో విజయము అనేటువంటి అంశము ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నారండి. మరి ఏలియా జీవితం గురించి మరి ధ్యానించబోతున్నామండి. దేవుడు ఏలియాతో అన్నాడు, గో అండ్ హైడ్ దై సెల్ఫ్ నియర్ బ్రూక్ చెరీత్. నీవు వెళ్ళి ఆ యొక్క కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగుకొనుము. అది మొదటి భాగం అండి. ఏలియా జీవితంలో మొదటి భాగం ఆ యొక్క కెరీతు వాగు దగ్గర తను దేవునితో గడిపిన సమయం. ఇట్ వాజ్ ఎ ప్రైవేట్ లైఫ్. అది తన యొక్క ప్రైవేట్ లైఫ్ అండి, లేదా పర్సనల్ లైఫ్. అయితే రెండవ భాగం ఏంటిదంటే, గో అండ్ షో దై సెల్ఫ్ అంటు కింగ్ అహాబ్. నీవు వెళ్ళి రాజైన ఆహాబును దర్శించుము. అది రెండవ భాగం అండి. ప్రతి దైవ సేవకుని జీవితంలో మీరు చూసినట్లయితే రెండు భాగములు ఉంటాయి. అయితే ఈరోజు దేవుని వాక్యంలో చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనంలో, అనేక దినములైన తరువాత 3వ సంవత్సరం మందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా. ప్రియమైన వాళ్ళరా, ఏలియా జీవితంలో రెండవ భాగం అండి. ఏంటిది భాగం అంటే, దేవుడు అన్నాడు నీవు వెళ్ళి ఆహాబును దర్శించుము. మొదటిగా దేవుడు అన్నాడు నీవు వెళ్ళి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాంకొనుపో. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీవు వెళ్ళి ఆహాబును దర్శించు. దేవుడు ఎందుకన్నాడండి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి నీవు దాంకొనుము ఏలియా? కారణం ఏంటిది? ఆహాబు ఎక్కడ చంపుతాడో, లేదా ఆహాబు అనేటువంటి రాజు ఎక్కడ ఆ యొక్క ఏలియాను పట్టుకుంటాడో అని దేవుడు అన్నాడు వెళ్ళి ఆ యొక్క కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాంకొనుము. అయితే ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీవు వెళ్ళి అదే ఆహాబును దర్శించుము. ప్రియమైన వాళ్ళ ఎంత భయంకరమైన విషయం అండి. కారణం ఏంటిదంటే, ఆహాబు రాజు లేదా తన యొక్క భార్య అయిన యెజబెల్ వారి కుటుంబం ఎవరంటే యెహోవా ప్రవక్తలను చంపినటువంటి కుటుంబం. ఒక భయంకరమైనటువంటి కుటుంబం అండి. రెండవదిగా ఆ యొక్క ఏలియా ఏం చేశాడు? ఆహాబు దగ్గరికి వెళ్ళి ఈ దేశములో లేదా రాజ్యంలో వర్షము కురవదు అని చెప్పాడండి. ఏ రాజుకైనా తన రాజ్యము గురించి ఏదైనా వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే, లేదా తన రాజ్యము మీద వర్షము కురవదు, పంటలు పండవు అనేటువంటి మాటలు పలుకుతే చాలా కోపం అండి. అందులోని ఏలియా అన్నటువంటి మాట ఏంటో తెలుసా? 3.5 సంవత్సరములు వర్షము కురవదు అన్నాడు. ఆహాబు ఎంత కోపగించింటాడండి ఏలియాను బట్టి. అయితే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు వెళ్ళి ఏలియాను దర్శించుము. ఏలియా ఒక గొప్ప ప్రవక్త, ఏలియా ఒక గొప్ప దైవజనుడు అని చెప్పడం కంటే ముందుగా మనం ఏం చూడాలో తెలుసా? దేవుడు ఏది చెప్పితే అది ఏలియా వింటున్నాడండి. ఎలైజా వాజ్ ఏ ఎస్ మ్యాన్. ఎప్పుడు కూడా అవును అని చెప్పేటువంటి వ్యక్తిగా ఏలియా మనకు కనిపిస్తున్నాడు. విధేయత. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 8వ వచనం, నీవు నీ ఏలిన వాని దగ్గరికి పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయుమనెను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే ఏలియా ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ యొక్క ఆహాబు గృహ నిర్వాహకుడు అయినటువంటి ఓబద్యాతో చెప్పి పంపిస్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు వెళ్ళి నీ ఏలిన వానితో చెప్పుము, లేదా నీ యజమానితో చెప్పుము, ఏలియా ఇక్కడ ఉన్నాడు అని చెప్పము. ప్రియమైన వాళ్ళరా, అదే అధ్యాయము 5-6 వచనంలో చూసినట్లయితే చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేనంత భయంకరమైనటువంటి కరువు. ఆ కరువు ఎంత పెద్ద కరువో తెలుసా? వాక్యంలో రాయబడింది కదా, రాజైన ఆహాబు ఒంటరిగా ఒక వైపునకు వెళ్ళాడు, తన గృహ నిర్వాహకుడు ఓబద్యా ఒంటరిగా ఒక వైపుకు వెళ్ళాడు. కారణం ఏంటిది? ఆ యొక్క నదులను చూడ్డానికి, ఆ యొక్క దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఆ యొక్క వాగులను చూడ్డానికి ఆ యొక్క ఆహాబు రాజు ఒంటరిగా వెళ్ళినట్లుగా మనం చూడగలం. అంటే ఊహించండి ఎంత భయంకరమైనటువంటి కరువు. వాక్యంలో రాయబడింది కదా, ఆ యొక్క గుర్రములకు కంచర గాడిదలకు
ఆహారం ఎక్కడైనా దొరుకుతుందేమో అని ఒక రాజు ఒంటరిగా వెళ్ళడం ఒకవేళ ఇది మొదటిసారేమో అండి. అంటే ఆ రాజు ఆ యొక్క కరువు యొక్క తీవ్రతను చూడడం ప్రారంభించాడు. కారణము ఏలియా చెప్పినటువంటి మాట అండి. 3.5 సంవత్సరములు వర్షము కురవదు. అయితే ఇప్పుడు ఏలియా అంటున్నాడు, నేను ఇక్కడ ఉన్నాను అని నీవు వెళ్ళి నీ ఏలిన వారితో చెప్పుము. ఎంత భయంకరమైన విషయం తెలుస్తుంది. కారణం ఏంటిదో తెలుసా? ఆహాబు ఏలియా నిమిత్తమై వెతకని రాజ్యము లేదు, వెతకని దేశము లేదండి. అంత భయంకరంగా లేదా అంత ప్రయత్నముతో ఆ యొక్క రాజు ఒక్క ఏలియాను వెతకడం ప్రారంభించాడు. ఆ యొక్క నెట్వర్క్, కింగ్ నెట్వర్క్ అంతా కూడా వెతకడం ప్రారంభించింది. అయితే ఏలియాను కనుక్కోలేకపోయారు. నాకు అనిపించింది ఏలియా దొరికితే చంపుదామా అన్నంత కోపంగా ఇక ఆహాబు రాజు ఉంటాడండి. అయితే ఏలియా అంటున్నాడు, నీవు వెళ్ళి చెప్పుము. ఓబద్య వెళ్ళడం ప్రారంభించాడండి. అది ఒక విజయము ప్రేమైన వారరా. దేవునికి విధేయత చూపించాడు. ఏలియా వేసే ప్రతి అడుగులో ఒక విజయం ఉందండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనంలో, అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలను, అషేరా దేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను. ప్రియమైన వాళ్ళరా, నెక్స్ట్ లెవెల్ అండి ఏలియా. మొదటిగా చూసినట్లయితే ఆహాబు రాజును పిలిపించాడు. రెండవదిగా చూసినట్లయితే ఇప్పుడు ఆహాబు రాజుతో ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ యొక్క యెజబెలు పోషిస్తున్నటువంటి ప్రవక్తలను, ఇశ్రాయేలు వాళ్ళందరినీ, అషేరా దేవి యొక్క ప్రవక్తలందరినీ కూడా కర్మెలు పర్వతము దగ్గరికి నా యొద్దకు పిలువనంపుము. ప్రియమైన వాళ్ళ, ఇది ఎక్కడైనా సాధ్యమా అండి? వాళ్ళందరూ ఎవరు? ఆ యొక్క యెజబెలు పోషిస్తున్న ప్రవక్తలు, ఆ యొక్క ఇశ్రాయేలు, అషేరా దేవి యొక్క ప్రవక్తలు అందరూ కూడా ఆహాబు రాజు క్రింద ఉంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ యొక్క ఆహాబు రాజు యొక్క పార్లమెంట్ అందామా, లేదా ఆహాబు రాజు యొక్క సెక్రటరీ అందామా, వాళ్ళందరూ కూడా ఆహాబు చెప్పిన మాట వింటారండి. అయితే ఏలియా ఏమంటున్నాడు తెలుసా? వారందరినీ నీ యొద్దకు అనట్లేదు, వారందరినీ నా యొద్దకు పిలువనంపము. కర్వేలు పర్వతము దగ్గరికి నా యొద్దకు పిలువనంపము. ఎంత భయంకరమైనటువంటి మాట అండి. అంటే ఆహాబు రాజును ఏలియా కంట్రోల్ చేస్తుంటున్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా సరే రాజు దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళాలండి. అయితే ఏలియా ఏమంటున్నాడు తెలుసా? నా దగ్గరికి పిలువనంపుము, నా దగ్గరికి ఆ యొక్క రాజు రావాలి. ప్రేమిన వాళ్ళరా, విజయము అండి. కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపించాడు. ఒక ప్రశ్న అడిగిండొచ్చు దేవుణ్ణి, దేవా నేను వెళ్ళి ఆహాబుని దర్శించమని చెప్తుంటున్నావా? ఆహాబు రాజు నన్ను చంపేస్తాడు, నన్ను మరి క్రూరంగా మరి నన్ను చంపడం ప్రారంభిస్తాడు. ఇటువంటి మాటలు చెప్పలేదండి, ఇటువంటి మాటలు ప్రశ్నించలేదు దేవుణ్ణి. దేవుడు మొదటిగా అన్నాడు, ఆహాబుకు దూరముగా వెళ్ళి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళడం చాలా సులభం అండి. అయితే అదే దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు వెళ్ళి ఆహాబు రాజును దర్శించమని చెప్పాను. అంటే అది చాలా కష్టముతో కూడిన పని అండి. సులభమైన విషయంలో దేవుని మాటకు విధేయత చూపించాడు, కష్టమైన పనులలో దేవుని మాటకు విధేయత చూపించాడు. అందుకే ఏలియా జీవితంలో విజయము. దేవుని వాక్యంలో చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 45వ వచనం, అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను, మోపైన వారసు కురిసెను గనుక ఆహాబు రథమెక్కి ఇశ్రాయేలునకు వెళ్ళిపోయెను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఏలియా ఏమంటున్నాడు తెలుసా? వాక్యంలో రాయబడినటువంటి మాట, అంతలో ఆకాశములో కారు మేఘములు ఆ యొక్క వర్షముతో నింపబడెను. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఏలియా ఏమన్నాడంటే, విస్తారమైన వర్షము వంటి ధ్వని వినిపిస్తుంది. ఐఎమ్ హియరింగ్ ఎ సౌండ్ ఆఫ్ అబండెన్స్. విస్తారమైన వర్షము వంటి ధ్వని వినిపిస్తుంది. ఏలియా అంటున్నటువంటి మాట అండి. ఆహాబును చూసి ఏమన్నాడు తెలుసా? నీవు వెళ్ళి భోజనము చేయము. భోజనము చేయమని కూడా ఏలియా చెప్తున్నాడండి. హల్లెలూయా! ఎంత గొప్ప అభిషేకం ప్రేమిన వాళ్ళరా. రెండవదిగా చూసినట్లయితే ఆహాబుతో ఆ మాట చెప్పి ఏలియా ఏం చేస్తున్నాడు తెలుసా? వెళ్ళి మోకరించి తన ముఖమును తన మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎంత భయమో తెలుసా అండి ఈ మాటకు. ఎందుకో తెలుసా? వర్షము కురయదు అని చెప్పినప్పుడు దేవుడు వర్షమును కురిపించలేదండి. అయితే ఇప్పుడు 3.5 సంవత్సరముల తర్వాత వర్షము కురుస్తుంది అంటున్నాడు. వర్షము కురియకపోతే ఇప్పుడు ఆహాబు ఎదురుగా
ఏలియా ఉన్నాడండి, చంపేయచ్చు ప్రేమైన వాళ్ళరా. అయితే ఆ యొక్క కెరీతు వాగు దగ్గర ప్రార్థన చేశాడు. ప్రైవేట్ లైఫ్లో, పబ్లిక్ లైఫ్లో ఏం చేస్తున్నాడు తెలుసా? మాట్లాడుతున్నాడండి. నీ జీవితంలో కూడా ప్రేమైన వాళ్ళరా దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటిదో తెలుసా? ప్రైవేట్ లైఫ్లో రహస్యముగా ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి వ్యక్తిగా ఉండాలి. బహిరంగంగా నువ్వు వచ్చినప్పుడు దేవుని మాటలను పలికేటువంటి వ్యక్తిగా ఉండాలండి. ఆ యొక్క ఏలియా అన్నటువంటి మాట తన సేవకునితో, నీవు వెళ్ళి చూడుము, ఆ యొక్క పైన ఆకాశంలో చూడుము, ఏమైనా మేఘము కనిపిస్తుందా అని. ఆ యొక్క సేవకుడు వెళ్ళి అన్నటువంటి మాట ఏది కూడా కనిపించలేదు. ఏలియా నిరుత్సాహపడలేదండి. ఏలియా ఏమన్నాడో తెలుసా? దేవుని వాక్యంలో రాయబడింది, వెళ్ళి 7 మారులు చూడుము. ఆ 7 మారులు చూసినప్పుడు కూడా ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. 7 మార్లు చూసినప్పుడు కూడా అండి, 7వ మారు తర్వాత ఆ సేవకుడు వచ్చి అన్నటువంటి మాట, ఆ సముద్రము దగ్గర ఎక్కడో చిన్నగా మనిషి హస్తం అంత మేఘము కనిపిస్తుంది. ఆ మాట చెప్పడం ప్రారంభించాడండి. దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే రాయబడింది కదా, ఆ యొక్క ఏలియా అన్నటువంటి మాట, ఆహాబు వర్షము కురవబోతుంది, నీ రథం ఎక్కి నువ్వు ఇశ్రాయేలుకు వెళ్ళిపో. మళ్ళీ ఏలియా ఆహాబుకు చెప్తున్నాడండి. అది కూడా ఒక విజయము ప్రేమైన వాళ్ళరా. దేవుని వాక్యంలో రాయబడింది కదా, హస్తమంత మేఘము, చిన్న మేఘము, మనిషి హస్తమంత మేఘము. అయితే వాక్యంలో రాయబడింది, అంతలో ఆకాశము మేఘములతోనూ, తర్వాత చూసినట్లయితే గాలి వానతోనూ, కారు మేఘములతోనూ కప్పివేయబడెను. లేదా వాక్యంలో రాయబడింది, వర్షము వాన కురిసెను. చిన్న మేఘము, అయితే ఆ చిన్న మేఘము ఆకాశములో మేఘములతో నింపబడింది, వర్షముతో నింపబడింది. ప్రేమైన వాళ్ళరా, ఏలియా చెప్పిన ప్రతి మాట నెరవేరబడ్డం ప్రారంభించింది. విజయము కారణం ఏంటో తెలుసా? దేవునికి విధేయత చూపించాడు. ప్రైవేట్ లైఫ్లో విధేయత చూపించాడు, పబ్లిక్ లైఫ్లో విధేయత చూపించాడు. ప్రైవేట్ లైఫ్లో ప్రార్థించాడు, పబ్లిక్ లైఫ్లో తన మాట పలికాడు, విజయం సాధించాడు. నీ జీవితంలో కూడా అండి, సులభమైన వాటిలో మాత్రమే విధేయత కాదు, కష్టమైన వాటిలో కూడా విధేయత చూపించు. నీ జీవితంలో దేవుడు గొప్ప విజయాలు ఇస్తాడు. హల్లెలూయా. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామా. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, తండ్రి, మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశమునైనా, విధేయతలో విజయం ఉంటుంది అనే సందేశం మీరు మాకు ఇచ్చి ఉంటుండగా నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, ఇదిగో ప్రభా, నీ ప్రియ బిడ్డలు ప్రభా, తన్ని ఏ విషయాలలో అయితే ప్రభా నీ వాక్యమునకు మాటకు విధేయులుగా లేరో ప్రభా, వారు నీ మాటకు విధేయుదైనట్లుగా సహాయం చేయండి. విధేయత చూపించేటువంటి వారగున్నట్లుగా సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రములు ప్రభా. అయ్యా తండ్రి, వారి ప్రైవేట్ లైఫ్లో మాత్రమే కాదు కానీ పబ్లిక్ లైఫ్లో కూడా వారు విధేయులగున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. తండ్రి, నీకే స్తోత్రమునైనా, తండ్రి నీకే స్తోత్రమునైనా. గొప్ప దేవానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి ప్రభా, తను ఎవరి జీవితంలో అయితే రోగములు ఉంటున్నాయో, వ్యాధులు ఉంటున్నాయో నాయన తండ్రి, వారి జీవితంలో స్వస్థత కార్యం జరిగించండి. అయ్యా, ఎవరు ఏ ఆశీర్వాదంలో కొరకైతే కనిపెడుతున్నారు, వారి జీవితంలో ఆ ఆశీర్వాదములను మీరు నెరవేర్చమని నేను ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీకే స్తోత్రములు ప్రభా. తండ్రి, ఈ వారమంతానైనా తండ్రి, ఈ నెలంతా కూడా నైనా వారి జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మది దయచేయండి. వారి జీవితంలో గొప్ప విజయము జరిగించండి. గొప్ప విజయం మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ సందేశమును అనేక మందికి ఫార్వర్డ్ చేసి దేవుని ఆశీర్వాదములు మీరు పొందవలసిందిగా నేను కోరుతుంటున్నాను. అంత మాత్రమే కాదు, నాకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా తప్పకుండా మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.